టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలిటిక్స్లో కొత్త మాట వినిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున వచ్చిన మోడీ కూడా ఇలాంటి మాటలను ఊతమిచ్చేలా వ్యవహరించారు. ఇంతకీ ఆ మాట మరేంటో కాదు, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మోడీ వేదిక మీద మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చెరోవైపు ఉంచుకొని ఇద్దరు చేతులు పైకి లేపుతూ విజయ సంకేతాన్ని జనాలకు చూపించారు. అంతేకాదు, ఇద్దరిని దగ్గరగా హత్తుకున్నారు. వారితోనే ముచ్చట్లు పెట్టారు. దీనిని చూసిన వారు అంతా ఏపీ రాజకీయ తెర మీద సరికొత్త వ్యూహానికి బీజేపీ రెడీ అవుతుందా అన్నది చర్చిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే, దేశంలో అత్యున్నత పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో బీజేపీ ఇచ్చింది. అలాగే 2 ఏళ్ల క్రితం జరిగిన అల్లూరి 125వ జయంతి ఉత్సవాలకు గౌరవ అతిథిగా పిలిచి మర్యాదలు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ విషయాన్ని చూస్తే చెప్పాల్సింది లేదు. మోడీ ఆయన మీద పుత్రవాత్సల్యమే చూపిస్తుంటారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో కూడా పవన్ కాదు, తుఫాను అని కీర్తించారు కూడా. ఇంతలా మోడీతో మెగానుబంధం పెనవేసుకుంటున్న వేళ మరో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అదేంటి అంటే, మెగాస్టార్కి రాజ్యసభ ఇస్తారని, ఆ మీదట ఆయన్ను కేంద్ర మంత్రిమండలిలో కూడా తీసుకుంటారని. ఆ కారణంగానే ఇప్పుడు జనసేనకు మోడీ క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదని అంటున్నారు. ఏపీ నుండి రాజ్యసభ అంటే 2 ఏళ్ల కాలం పడుతుంది. కానీ బీజేపీకి దేశంలో చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి. పైగా ఇటీవల లోక్సభకు కొంతమంది రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఆయా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. అలా 10 దాకా ఖాళీలను రాజ్యసభకు వస్తున్నాయి. వాటిలో బీజేపీ వాటా కూడా ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభలో ఎంపీని చేసి తన వెంట కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంకు హోదాతో తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. చిరంజీవి గతంలో రాజ్యసభకు నెగ్గి ఇండిపెండెంట్ ఛార్జీతో కేంద్ర మంత్రిగా పనిచేశారు. దాంతో ఆయనకు ఈసారి ఇస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇక కేంద్రంలో మోడీ మంత్రివర్గం 72 దగ్గర ఆగింది. ఇంకో 9 మందిని తీసుకునే ఛాన్స్ ఉంది. అందులో జనసేన కోటా కూడా ఉంది. అలా కేంద్ర మంత్రిగా చిరంజీవిని తొందరలో చూడవచ్చునా అంటే అవును అని అంటున్నారు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం 2 ఏళ్ల పాటు ఆగాలి. 2025 జూన్లో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అవన్నీ కూడా టీడీపీ కూటమికే వస్తాయి. వాటిలో ఒకదానిని చిరంజీవికి కేటాయించడం ద్వారా ఆయనను పెద్దల సభకు పంపించి కేంద్ర మంత్రిని చేస్తారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ అంటే చంద్రబాబు కూడా పూర్తి సుముఖంగా ఉంటారు అని అంటున్నారు. మెగానుబంధాన్ని మరింత గట్టిపరచుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు. తాను రాజకీయాలకు దూరం అని చిరంజీవి అంటున్నా అవి ఆయనకు వేగడం లేదు. పైగా ఇంట్లోనే ఉన్నాయి. సొంత తమ్ముడికే ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉంటున్నారు. మరి చిరంజీవికి ఆ విధంగా చూస్తే రాజకీయాలు ఒక అడుగు దూరంలోనే ఉన్నాయని అంటున్నారు. తాను ఏ రంగంలోనూ ఫెయిల్ అనిపించుకోవడం ఇష్టపడను అని చిరంజీవి చెబుతూ వస్తారు. మరి రాజకీయ రంగంలో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సరైన సమయంలోనే మొదలవుతాయి అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.